ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డే జరుగుతుంది, అమెజాన్ లో గ్రాండ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక లాస్ట్ డే సేల్స్ ఆఖరి ఛాన్స్, మీరు మిస్ చేసుకుంటే మాత్రం ఇక మళ్ళీ చాలా రోజుల వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ లో ప్యాడ్స్ కొనాలి అనుకుంటే మాత్రం లాస్ట్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బిలియన్ డేస్ అయితే ఇక ముగినే ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గా వస్తుంది. సో ఆఖరి ఛాన్స్ తోటి అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ లింక్స్ అయితే కనబడుతుంటాయి, వ్యూ ప్రొడక్ట్స్ అని, దాని మీద క్లిక్ చేసి అయితే బై అయితే చేయండి. తక్కువ ప్రైస్ లో ఇప్పుడైతే ఉన్నాయి, మళ్ళీ తర్వాతకి ప్రైస్ అనేది హైక్ అయితే అవ్వచ్చు, లేకపోతే కార్డ్ ఆఫర్ కూడా ఎలాంటిది అయితే రాకపోవచ్చు. మరి ఒక్కొక్క ప్యాడ్ గురించి మనం అయితే చూద్దాం. మీకు ఒక టాప్ 5 ప్యాడ్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ప్యాడ్ గురించి మాట్లాడంటే OnePlus ప్యాడ్ లైట్ అన్నమాట. ఇది విత్ వైఫై తోటి వస్తుంది, విత్ సిమ్ తోటి అయితే కాదు. విత్ సిమ్ తోటి అయితే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ అయితే ఉంది. అది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఓకే ప్రైస్ లో వస్తుంది వర్త్ అనుకుంటే బై అయితే చేయొచ్చు. ఇది 6GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది, 9300 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది, 11 ఇంచ్ ఐకేర్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది, 500 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇస్తున్నారు, 90 Hz రిఫ్రెష్ రేట్, ఇది 10W ప్యానల్ తోటి అయితే వస్తుంది. ఈ OnePlus ప్యాడ్ లైట్ లో క్వాడ్ స్పీకర్ సెటప్ ఇచ్చారు, అది కూడా హై రేజ్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ టు బ్యాక్ సరికి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నారు, మనం వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు దీని ప్రైస్ వరకు 13,999 రూపాయలు అయితే ఉంది. బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేసామనుకోండి, ఫైనల్ గా వచ్చేసరికి 11,779 కి అయితే వచ్చేస్తుంది. మరి హరి అప్, వెంటనే కొనండి, ఇక ఆలస్యం చేయకండి. మరొక ప్యాడ్ ఏసర్ నుంచి సరికొత్త 2025 ప్యాడ్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏసర్ ఐకోనియా ప్యాడ్. ఇది ఏకంగా 11.45 ఇంచెస్ అయితే ఉంటుంది, 2.2K డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. అదొక్కటే కాకుండా ఐపీఎస్ ప్యానల్ తోటి అయితే వస్తుంది అనమాట. మీకు కలర్స్ కూడా చాలా పాపప్ అయితే కనపడతాయి. ఎక్సలెంట్ గా మల్టీమీడియాకి అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది దీంట్లో. అలాగే ఇది వైఫై ప్లస్ 4G తో రావడం వల్ల మనకు 4G సిమ్ తోటి అయితే వస్తుంది. మనం 4G సిమ్ అయితే వేసుకోవచ్చు. వివో LTE కి సపోర్ట్ అయితే చేస్తుంది. బ్యాక్ సైడ్ రేర్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు, విత్ ఫ్లాష్ లైట్ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు, విత్ ఫేస్ అన్లాక్ కూడా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 7400 బ్యాటరీ అయితే ఇచ్చారు. సో మీకు ఖచ్చితంగా 1 డే ఫుల్ డే అయితే కంపల్సరీ అయితే వస్తుంది. సో మరి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 21,599 కి అయితే ఉంది. సో మనకు బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేసే మాత్రం 20,249 రూపీస్ కి అయితే వస్తుంది. మరి యాపిల్ నుంచి కావాలా, 2025 మోడల్ యాపిల్ ఐప్యాడ్ A16 బయోనిక్ చిప్ సెట్ తోటి అయితే వస్తుంది అనమాట. ఇది 11 ఇంచ్ లిక్విడ్ రెటినా డిస్ప్లే అయితే ఉంటుంది. సో యాపిల్ గురించి మరీ చెప్పనవసరం లేదు, డిస్ప్లే మాత్రం కిరాక్ అయితే ఉంటుంది. ఇంకేంటంటే 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా అయితే దీంట్లో అయితే ఇచ్చారు. ఇంకా యాపిల్ పెన్సిల్ కూడా అయితే ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. దీనైనా మనం రైట్ చేయాలన్నా, ఏమైనా బొమ్మలు గీయాలన్నా కూడా సూపర్ గా అయితే ఉంటుంది అనమాట యాపిల్ పెన్సిల్ తోటి. ఇదోసరికి 128GB స్టోరేజ్ తోటి అయితే ఉంటుంది, వైఫై సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఇంకా 31,749 రూపీస్ కి అయితే వస్తే ఫైనల్ గా వచ్చేసరికి 29,899 కి అయితే వస్తుంది. సో యాపిల్ ఇక చెప్పలేం, తీసుకోవాలని కూడా తీసుకొని ఇక్కడ ఆల్ లింక్స్ అయితే కనబడుతున్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. మరొక సరికొత్త న్యూ ప్యాడ్ గురించి మాట్లాడితే మోటోలా నుంచి అయితే మాట్లాడాలి. మోటోలా ప్యాడ్ 60 Pro అయితే ఉంది. ఇది వచ్చేసరికి 12.7 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట, 3K రెజల్యూషన్ డిస్ప్లే. మోటోలా అదరగొడుతుంది ఎప్పుడైనా కానీ, ఈసారి కూడా అదరగొట్టిందని చెప్పొచ్చు. డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసరికి 144 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ కి MediaTek ప్రాసెసర్ అయితే ఉందన్నమాట, 8300 ప్రాసెసర్. దీంట్లో క్వాడ్ స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు, విత్ JBL స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ట్యూనింగ్ అనేది JBL వాళ్ళు అయితే ట్యూనింగ్ అయితే చేస్తున్నారు, విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. 1200 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఈ యొక్క ట్యాబ్ లో అయితే ఇస్తున్నారు. ఇంకా ఈ ట్యాబ్ కి 45 వాట్స్ కలిగిన టర్బో ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. మరి ఇది 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే 24,399 అయితే ఉంది. క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేశారంటే 23,399 కి అయితే వచ్చేస్తుంది. గైస్ మరి ఇది చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. మరి ఒకసారి ఆలోచించండి, ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి బై అయితే చేయండి. సామ్సంగ్ లవర్స్ చాలా మంది అయితే ఉంటారు ట్యాబ్ విషయంలో, ఎందుకంటే సామ్సంగ్ వేరే విధంగా అయితే ఉంటుంది కాబట్టి. సామ్సంగ్ నుంచి చూస్తున్నారా, సామ్సంగ్ గెలాక్సీ S9 FE అయితే ఉంది. ఇది వైఫై తోటి అయితే వస్తుంది అనమాట. అండ్ అదే 128GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. అండ్ 12.4 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట, 90 Hz డిస్ప్లే. డిస్ప్లే కూడా క్వాలిటీ చాలా బాగా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ సరికి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 1090 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే దీంట్లో అయితే ఇస్తున్నారు. మరి ప్రాసెసర్ గురించి మాట్లాడాలి కదా, ఎగ్జినోస్ ప్రాసెసర్ అనమాట, 1380 ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్యాడ్ సరికి IP68 వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ తోటి అయితే వస్తుంది. అంటే మీకు 5 ATM వరకు అయితే వాటర్ లో సర్వే అయితే అవ్వగలదని చెప్పొచ్చు, బట్ జాగ్రత్తగా అయితే ఉండాలి. దీని ప్రైస్ గురించి మాట్లాడితే 29,899 అయితే ఉంది. క్రెడిట్ కార్డ్స్ అని యూజ్ చేస్తే మాత్రం 28,309 రూపీస్ కి అయితే వస్తుంది. మరి సామ్సంగ్ నుంచి మరొక ట్యాబ్ అయితే ఉంది, సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9 Plus అనమాట. ఇది 11 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట దీంట్లో. అది కూడా 90 Hz డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 7040 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది ఈ యొక్క ట్యాబ్ లో. ఇది 8GB ర్యామ్ తోటి అయితే ఉంటుంది, 120GB స్టోరేజ్ అయితే ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అండ్ 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ మీద రన్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఇది వైఫై ప్లస్ 5G సిమ్ తోటి అయితే వస్తుంది. సో ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అండ్ 19,399 అయితే ఉంది. క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేశారంటే మీకు 15,399 కి అయితే వచ్చేస్తుంది. సో ఎక్కువ ప్రైస్ అనేది ఈ యొక్క ట్యాబ్ మీద అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ మనకు వ్యూ ప్రొడక్ట్స్ మీద
క్లిక్ చేస్తే వచ్చేస్తాయి లింక్స్ అని. మరి ఈ బిగ్ బిలియన్ డేస్ లో ప్యాడ్స్ కొనాలని కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే కొనండి, ఓకేనా? మరి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యు, బై.